వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా నియమితులై మొదటిసారిగా గోదావరికని పట్టణానికి వస్తున్న సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఘన స్వాగతం పలుకుదాం. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజారెడ్డి పిలుపు. సెంటనరీ కాలనీలో టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా కార్యవర్గ సమావేశం. జర్నలిస్టుల సమస్యలపై పలు తీర్మానాలు. గుట్కా, అంబర్, పాన్ మసాలా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపూరి సూర్య డిమాండ్. మేడిపల్లి గ్రామంలో రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పోచమ్మ తల్లి మడలేశ్వర స్వామి బోనాలు. గౌడ సంఘం ఆధ్వర్యంలో లద్నాపూర్ గ్రామంలో ఆషాఢ మాసం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర. టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా నియమితులై మొదటిసారిగా గోదావరికని పట్టణానికి వస్తున్న సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఘన స్వాగతం పలుకుదామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఇటీవల టీబీజీకేఎస్ నాయకత్వం సమావేశమై సింగరేణి కార్మికుల సమస్యలపై, సంస్థలో జరుగుతున్న పరిణామాలపై చర్చించిన సమయంలో టీబీజీకేఎస్కు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించడం జరిగిందని తెలిపారు. టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా నియమితులైన కొప్పుల ఈశ్వర్ను గోదావరికనికి పిలిచి సన్మానం చేయనున్నామని, అందులో భాగంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించి అక్కడి నుండి బైక్ ర్యాలీగా రాజలక్ష్మి ఫంక్షన్ హాల్కు తీసుకుని వచ్చి సన్మానం చేయనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామగుండం, బెల్లంపల్లి రీజియన్ టీబీజీకేఎస్ శ్రేణులు పాల్గొని ఘన స్వాగతం పలుకుదామని కోరారు. 16 తారీఖున హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం కలవడం జరిగింది. సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రముఖంగా చర్చించడం జరిగింది. ఈరోజు ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలైతేంది, ఆక్షన్లో పాల్గొంటేనే బొగ్గు బ్లాకులు దక్కేటువంటి విధంగా తయారు చేసినటువంటి కమర్షియల్ మైనింగ్ విధానం అయితేంది, గతంలో కాంగ్రెస్ చేసినటువంటి క్యాప్టివ్ మైనింగ్ విధానం అయితేంది, అలాగే ఈ యొక్క కిషన్ రెడ్డి గారు బొగ్గు బ్లాకుల వేలం పెట్టినప్పటి సందర్భంలో భట్టి విక్రమార్క గారు పాల్గొన్నటువంటి విషయం అయితేంది, సంస్థలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి అక్రమాల గురించి అయితేంది, ఈ సింగరేణి రక్షించుకోవాలి, కాంగ్రెస్కు హటావో సింగరేణికి బచావో, సేవ్ సింగరేణి అనేటువంటి నినాదంతో కార్మికుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను వివరించి ఈ సంస్థను రక్షించుకొని తద్వారా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే అమలు జరుగుతున్నటువంటి దాన్ని అనుభవిస్తున్నటువంటి కార్మిక వర్గం ఉన్నదో దాన్ని పోకుండా చూసుకోవాలి, కొత్తగా కూడా హక్కులను తీసుకొచ్చే విధంగా మన సంఘం పోరాటం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు దిశ నిర్దేశం చేయడంతో పాటుగా ఈరోజు మీకు ఇంకొక ఇన్ఛార్జిగా కూడా నియమిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుభవజ్ఞులైనటువంటి కార్మికుడిగా స్వయంగా అనుభవం కలిగినటువంటి మన కొప్పుల ఈశ్వర్ గారు, ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఫౌండర్గా ఉండి ఈ సంఘం ఈ స్థాయిలో చేరడానికి కారకుడైనటువంటి వారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి వారి ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భంలో 4 గంటలకు వారికి మొట్టమొదటిసారిగా గోదావరి ప్రాంతానికి ఈ నియమితులమే అయిన తర్వాత వస్తున్నటువంటి సందర్భంలో వారికి స్వాగతం తెలిసి అలాగే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు 4 గంటలకు మన అంబేద్కర్ స్టాచ్యూ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వారిని రిసీవ్ చేసుకొని ఆ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన అనంతరమే బైక్ ర్యాలీగా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా దండ వేసి ఇక్కడ నుంచి రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఒక సభను నిర్వహించి ఆ సభలో వారిని ఘనంగా సన్మానించి రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏ విధంగా అండగా ఉంటుంది అనేటువంటిది
తెలియజేసేటువంటి విధంగా వారు కూడా చెప్పడంతో పాటు మొన్న కేసీఆర్ గారు చెప్పినటువంటి సంస్థ పట్ల మనం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి విషయాలపైన కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి రామగిరి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీ సాయిరాం గార్డెన్లో TUWJ IJU జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో TUWJ IJU జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్ల వజుల వంశీ పాల్గొని పాత్రికేయులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు రావాల్సిన వాటిని కూడా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. కరోనా తర్వాత పత్రికా యాజమాన్యాలు స్టాఫ్ను కుదించడం, పేపర్ సర్క్యులేషన్ పడిపోవడం వలన పాత్రికేయ రంగ ఇబ్బందులను ఎదుర్కొంటుందని అన్నారు. సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఛానల్స్పై కూడా తీవ్ర ప్రభావం ఏర్పడిందని తెలిపారు. ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తుందన్నారు. నేడు పాత్రికేయులు పోటీతత్వాన్ని తట్టుకుని అందుకు అనుగుణంగా మనం కూడా టెక్నాలజీ వేలుపడుగులు తీయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రభుత్వాలు కూడా పాత్రికేయుల ఇబ్బందులను గుర్తించాలని కోరారు. అనంతరం పాత్రికేయుల సమస్యలపై, అవసరాలపై తీర్మానాలు చేశారు. ఇళ్ల స్థలాలు సాధించుకోవడం, వెంటనే అక్రిడేషన్లు మంజూరు చేయాలని, ఉచితంగా టోల్ గేట్ పాసులు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఫ్రీ బస్ కల్పించాలని, జర్నలిస్ట్ పిల్లలకు విద్యా ఫీజులు రాయితీ ఇవ్వాలని, ప్రతి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి భూమి కేటాయించాలని, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రెస్ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని తదితర డిమాండ్లపై తీర్మానాలు చేసి కార్యాచరణ రూపొందించారు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చేసిన ఇళ్ల మంజూరు కానీ ఇప్పుడు చేస్తున్నాయి కానీ ఈగర్ సెక్షన్ కింద ఇస్తున్నారు. అది అన్నప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఈగర్ సెక్షన్ కింద ఎలా వస్తారు అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. అయినా వివిధ రాజకీయ పక్షాలకు కానీ అధికారులకు కానీ ఒక సానుకూల దృక్పథం ఉందని కనుక వేరు మండలాల లోపలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అయితే ఇట్లా ఒకరి దయాదాక్షిణ్యాలతోటి ఇళ్ల స్థలాలు పొందడం అనేది కాకుండా మనకు రాజ్యాంగబద్ధంగానే ఏదైనా ఒక వచ్చే మార్గం ఉందో దాన్ని కావాలని చెప్పి మనం అడిగాము. ఎందుకు అడిగాము? మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు మొదటి మేనిఫెస్టో ఒకటి ఇచ్చింది. ఆ మేనిఫెస్టోలో జర్నలిస్టులకంటూ ఒక సపరేట్ ఒక కాలం పొందుపరిచి జర్నలిస్టులందరికీ మేము అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాలు ఇస్తాం. పనిచేసే జర్నలిస్టులు అంటే ఓన్లీ ఫీల్డ్లో పనిచేసే రిపోర్టులో కాదు, డెస్క్లో పనిచేసే వాళ్ళకు కూడా మేము అక్రిడేషన్లు ఇస్తాం అని 5-6 పాయింట్లతోటి ఇచ్చింది. కానీ అక్రిడేషన్లు కొంతమందికి అయితే ఇచ్చింది కానీ మిగతా ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి. కరీంనగర్ వచ్చినప్పుడు, వరంగల్ వచ్చినప్పుడు, హైదరాబాద్లో కేసీఆర్ గారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కాదు, మీకు ఇండిపెండెంట్ ఇల్లు, ట్రిపుల్ బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామన్నారు, కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తామన్నారు. అవన్నీ ఏది ఆచరణ రూపొందాల్సింది. పోనీ అటు ఏదో కారణాలు ఏదైనా కూడా ప్రజా విశ్వాసం కోల్పోయి ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సేమ్ అంశాలను మళ్ళీ చెప్పింది. చెప్పిన తర్వాత మనం మొదటి సంవత్సరం చూసాం. ఎందుకంటే ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాధాన్యత క్రమాలు వాళ్ళకు ఉంటాయి. మనం వాళ్ళను వెంటనే ఒత్తిడి చేయడం అనేది సమంజసం కాదు. ఏం జరుగుతుందో చూద్దామనే దాంట్లో మనం ఒక సంవత్సరం చూసాం. ఆ దిశగా వాళ్ళు వేసిన అడుగులు ఏమీ లేవని మనం చెప్పవచ్చు. అట్లా జరుగుతున్న క్రమంలోనే మనం హౌసింగ్ మినిస్టర్ను, మన మినిస్టర్ అందరూ ఒకరే ఉన్నారు కనుక వాళ్ళని కలిసి మీరు ఈ జర్నలిస్టులకు సంబంధించిన నిర్ణయాలు వెంటనే తీసుకోవాల్సి ఉన్నది అని చెప్పి రెవెన్యూ మినిస్టర్ను కోరినా కూడా దానికి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా పోయింది. అయితే మనం ఏమడుగుతున్నామంటే ఇప్పుడు మేము లీగల్ సెక్షన్ కింద అడిగితే ఇంట్లో ఒక టీవీ ఉన్నా, మనం ఒక మోపెడ్ స్కూటర్ లాంటిది మనం నడుపుకుంటున్నా కూడా వాళ్ళు లీగల్ సెక్షన్ కింద రారు అని లీగల్ సెక్షన్ నిబంధన చెప్తారు. జర్నలిస్టు ఎవరికి వచ్చినా కూడా ఒకవేళ ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మనకి ఇచ్చిన పట్ల కొట్టుకు పోయే పరిస్థితి ఉంటుంది. అందుకోసం అట్లాంటి లీగల్ సెక్షన్ కింద ఇవ్వడం కాకుండా
జర్నలిస్ట్ కేటగిరీగా గుర్తించి రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఈ ప్రభుత్వం 100 గజాలు 150 గజాలు 200 గజాలు స్థలం ఇవ్వడానికి మండలంలో అయితే ఇంత ఇస్తాం, తర్వాత గ్రామీణ ప్రాంతంలో అయితే ఇంత ఇస్తాం, పట్టణ ప్రాంతంలో అయితే ఇంత స్థలం ఇస్తామని చెప్పి ఒక జీవోను మీరు ఇచ్చినట్టే ఉంటే మీరు జర్నలిస్టుల కమ్యూనిటీకి లాభం చేసిన వారు నిజంగా వాళ్లకు మీరు లాభం చేయాలనే చిత్తశుద్ధి ఉన్న వారు అవుతారు. అందుకోసం ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మనం ఇవాళ జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏమైనా లేదా ఇప్పుడు మన రాష్ట్రాలు వేరైనా ఏదైనా ఒక్క హక్కు ఏదైనా సంపాదించబడిందంటే కేవలం ఐటీయూ ద్వారా తప్ప వేరే యూనియన్ ద్వారా జరగలేదు. పోరాటాలకు సంబంధించి మన మిత్రులు చాలా ఉద్వేగంగా చెప్పారు. వాళ్ళ ఆవేదనలో చాలా సత్యం ఉన్నది. కానీ సమాజం మారింది, పరిస్థితులు మారినాయి, వ్యవస్థలు మారినాయి, మొత్తంగా రాజకీయ సామాజిక స్వభావమే మారిపోయింది. కనుక ఒకే సాయుధ పోరాటం ఎంత క్రేజీగా ఉండే మావోయిస్టులు పీపుల్స్ వారు కానీ ఉన్నప్పుడు ఇవాళ వార్తలలో వాళ్ళ అంత ప్రాధాన్యంగా పెట్టగానే వాడు చదువుతలేరు అనే చోటుకు వచ్చింది. ఉద్యమం ఎప్పుడు చేయాలి, ఉద్యమం దేనికోసం చేయాలి, ఆ ఉద్యమం నుంచి ఫలితం రావడం గురించి పోవాలి తప్ప ఉద్యమాన్ని రిస్క్గా చేసి అబాస్ పాల్గొనాలనేది కూడా మన అట్లాంటి వాళ్ళం అది చూడాలి. తర్వాత మనం ట్రేడ్ యూనియన్ యాక్ట్ కిందకి వచ్చిన మన సంస్థలలో మన ప్రిన్సిపల్ ఎంప్లాయీస్ కాదు, సింగరేణి లాంటి ఎఫ్సిఐఓ ఎన్టీపీసో ఇంకా ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలకు ప్రిన్సిపల్ ఎంప్లాయీ ఉంటే మనకు చట్టం ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. అసలు మన ఎంప్లాయీ కాదు, నువ్వు ఎవరు అంటే మన ఏమి లేదు. ఒక నైతికమైన ఒక ప్రజాస్వామికమైన లేదా మనం సంఘటితంగా ఉందాం కనుక ఈ శక్తితో మనం ఏమైనా సాధించుకోవాలి తప్ప దాన్ని చట్టపరిధిలో పోయి మేము కొట్లాడతామంటే మన ఏమంటే ఒక చిన్న ఆయుధం కూడా లేదు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్ గౌడ్, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు అశోక్, కోశాధికారి తగరం రాజు, అన్ని మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గుట్కా, అంబర్, పాన్ మసాలా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, డిస్ట్రిబ్యూటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపూడి సూర్య డిమాండ్ చేశారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తెలంగాణ ప్రజలకు శాపంగా మారిన అంబర్, గుట్కా లాంటి మత్తు పదార్థాలను ఆహార భద్రతా చట్టం 2006 సెక్షన్ 30 ప్రకారం అమ్మకూడదని విధించినప్పటికీ గోదావరికనిలో యథేచ్ఛగా చిన్న కిరాణా షాపు నుంచి మొదలుకొని పెద్ద పెద్ద గోదాముల వరకు గోదావరికనిలో వ్యాపారాలు కొనసాగిస్తున్న వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించామని నెపంతో రాష్ట్ర హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చిన కొంతమంది డీలర్లు స్టే ముగిసిన ఈ ఇల్లీగల్ దందాను కొనసాగిస్తున్నారని, దీనికి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు అన్ని శాఖలు సహకరించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. గుట్కా, అంబర్ అలవాటున్న కార్మికులను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అక్రమ మార్గంలో అమ్ముతూ పేద కార్మికులను దోచుకుంటున్నారని, వెంటనే వీళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ దుకాణాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో ఒక డీలర్కు గోదావరికనితో పాటు పెద్దపల్లి జిల్లా భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులకు ఎంఆర్పీని మించి అధిక ధరలకు అమ్మడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా అనుమతి లేనటువంటి ఈ నిషేధిత వస్తువులను పెద్ద పెద్ద గోదాముల్లో కోట్ల రూపాయల విలువ చేసే అంబర్, గుట్కా, పాన్ మసాలా భద్రపరిచి ఈ దందా కొనసాగిస్తున్నారు. కింది స్థాయి అధికారులు ఈ డీలర్ ఇచ్చే మడుపులకు అమ్ముడుపోతున్నారని, అంబర్, గుట్కా, పాన్ మసాలా డీలర్లపై పోలీస్ కమిషనర్ స్వయంగా దృష్టి సారించి పారిశ్రామిక ప్రాంతంలో గుట్కా, అంబర్, పాన్ మసాలా అమ్మకాలను నిలిపివేయడంతో పాటు ఈ డీలర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూర్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం 2006 సెక్షన్ 30 సబ్ క్లాస్ 2A ప్రకారం గుట్కా, అంబార్, పాన్ మసాలా లాంటి పదార్థాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధిస్తూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఈ గుట్కా మాఫియా దాన్ని అదనుగా తీసుకొని 1 సంవత్సరం పాటు మేము ట్యాక్సులు కట్టినామని చెప్పి హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే కూడా 2024లో
పూర్తి అయినప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి ఖనిలో గుట్కా, అంబార్, పాన్ మసాలా వ్యాపారాలు అప్పుడు ఎట్లా జరిగినాయో ఇప్పుడు కూడా అంతే విధంగా జరుగుతూ ఉన్నాయి. దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసు శాఖ వారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లాతో పాటు పక్కనున్నటువంటి 2-3 జిల్లాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లే 3-4 జిల్లాలకు ఈ పాన్, గుట్కా, పాన్ మసాలాలు విరివిగా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, భూపాలపల్లి లాంటి అనేక జిల్లాల్లో వీటిని పట్టుకొని కేసులు బుక్ చేస్తున్నప్పటికీ కూడా గోదావరి ఖనిలో వాళ్ళని అసలు ముట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి ఈ సంబంధిత శాఖ అధికారులు ముడుపులకు అమ్ముడు పోయిరా, లేకపోతే మీకు కళ్ళు కనబడతలేవా అని చెప్పి మేము ఏఐవైఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. గుట్కా, పాన్ మసాలా వెంటనే ఇక్కడ అమ్మకాలు నిలిపివేసే విధంగా రామగుండం పోలీస్ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ అమ్మకాలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు సదరు డిస్ట్రిబ్యూటర్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉన్నటువంటి గోదాములు రమేష్ నగర్, కళ్యాణ్ నగర్, ఊర్వశి థియేటర్ ముందున్నటువంటి గుట్కా, పాన్ మసాలా, అంబార్ గోదాములను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి ఆసల నవీన్, రాణవేణి సుధీర్ కుమార్, పోతరాజు నాగరాజు, బొడ్డుపల్లి నరేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి గ్రామంలో రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢ మాసం పోచమ్మ తల్లి బోనాలు, రజక కుల దైవం మడలేశ్వర స్వామి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షుడు పూసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామంలోని రజక మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను నెత్తిన పెట్టుకుని పోచమ్మాలయం, మడలేశ్వర స్వామి ఆలయంకు చేరుకుని బోనాలను నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మడపల్లి మల్లేష్ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు పూసాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో రజకులు పోచమ్మ తల్లికి, మడలేశ్వర స్వామికి బోనాలను సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఆ పోచమ్మ తల్లి, మడలేశ్వర స్వామి ఆశీస్సులు రజక కులస్తులపై ఉండాలని కోరుకున్నారు. రజకులు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదిగేలా తల్లి దీవించాలని, అలాగే రజక కుల పిల్లలు బాగా చదువుకొని వృద్ధులకి రావాలని అమ్మవారు దీవించాలని కోరుకున్నారు. ప్రభుత్వ పరంగా కూడా రజక కులస్తులకు అందాల్సిన ప్రోత్సాహం అందేలా అందరం ఐకమత్యంగా ఉండాలన్నారు. మేడిపల్లి గ్రామంలో మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కోసం రానున్న ఈరోజు ఎంతో ఘనంగా ప్రతి ఇంటి నుంచి కూడా బోనం ఎత్తుకొని మేడిపల్లి అందరూ కూడా ఇక్కడికి వచ్చి పోషణ కోల్పోవడం జరుగుతుంది. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే అంతరించిపోతున్న ఇటువంటి వనదేవత పూజలు రాబోయే రోజుల్లో కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్న సమయంలో మీరందరూ కూడా ఎంతో భక్తితోటి నిర్వహించడం చాలా ఆనందకరం. గౌరవ ఎమ్మెల్యే రాష్ట్రాలు గెలిచిన కాడ నుండి ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఈ మేడిపల్లి డివిజన్ అనేది మా తమ్ముడు ఎదురు మల్లేష్ గారు అయితే ఎన్నో బొడ్లు పెట్టుకొని అక్కడ లైట్లు కానీ, ఇక్కడ రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి పనులు కూడా శ్రీకారం చుట్టాడు. రాబోయే రోజుల్లో కూడా మేడిపల్లి అంటే ఒక అద్భుతంగా ఒక నెంబర్ 1 డివిజన్గా మారబోతుంది. ఈరోజు మేడిపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు, మడలేశ్వర స్వామి బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇంత పెద్ద మొత్తంలో మేడిపల్లి గ్రామంలో మా రజకులందరూ కలిసి ఆ స్వామివారికి బోనాలు తీసుకువస్తున్నారు అని అంటే ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించడం జరుగుతుంది. పోచమ్మ తల్లికి, మడలేశ్వర స్వామికి అందరూ బాగుండాలి. ఒక రజకులే కాదు, మేడిపల్లి గ్రామం అంతా మంచిగా ఉండాలి, చుట్టుపక్కల వారంతా మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా రజకులంతా ఆషాఢ మాసంలో మా కులదైవమైన మడలేశ్వర స్వామికి, ఆ తల్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే అంతరించిపోతున్న ఈ రోజుల్లో మేమంతా కలిసికట్టుగా ఉండి ఒక ఐకమత్యంతో బోనాలు చేద్దామంటే మా ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా కదిలినారంటే చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈదినూరి మల్లేష్, పొటాల మల్లేష్, అభిషేక్, రజక సంఘం కుల బాంధవులు నస్పూడి శ్రీనివాస్, నస్పూడి భూమయ్య, నస్పూడి గోపాల్, పారుపల్లి వెంకటేష్, దొడ్డిపాట్ల పౌషం, కొత్తకొండ లక్ష్మణ్, పూసల సత్యనారాయణ, దొడ్డిపట్ల బామన్న, పూసల సత్యనారాయణ, దొడ్డిపట్ల బాపన్న, పారుపల్లి రాజయ్య, కొత్తకొండ లక్ష్మణ్, పెనుగొండ సత్తయ్య, జనగామ శంకర్, నస్పూడి కోటేష్, పెనుగొండ గణేష్, నస్పూడి చిన్న రాజయ్య అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలోని మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మ తల్లికి ఆషాఢ మాసం బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకమారు 5 రోజుల పాటు ఎల్లమ్మ తల్లి కొలువు బోనాలు ఉంటాయని, అలాగే ఆషాఢ మాసం సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం ఎల్లమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. లద్నాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస ఎల్లమ్మ బోనాల కార్యక్రమంలో భాగంగా ఈ బోనాల ఊరేగింపు జరుగుతున్నది. మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా లద్నాపూర్ గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బోనాల కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ప్రతి ఇయర్ జరుపుకుంటుంటాం. ఇదే విధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎల్లమ్మ 5 రోజుల కొలుపు కార్యక్రమం అదొకటి ఉంటుంది. అందులో భాగంగానే ఇది ప్రతి ఇయర్ ఈ ఆషాఢ మాసంలో రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవం లద్నాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పులిబాపు గౌడ్, ఉపాధ్యక్షుడు కోలశంకర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు, గౌడ కులస్తులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గోదావరి కని సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ శనివారం సాయంత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా బోనాల వేడుకలను జరుపుకున్నారు. ఈ పండుగలో అమ్మవారిని గౌరవించే విధంగా విద్యార్థులు అమ్మవారి అలంకారాలతో పోతురాజుగా సాంప్రదాయ దుస్తులు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ఆవరణను కళాత్మకంగా మార్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సాంస్కృతిక వారసత్వానికి పునాదిగా ఈ ఉత్సవం ద్వారా విద్యార్థులలో భక్తిభావం పెంపొందడంతో పాటు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవ భావనలను నింపే ప్రయత్నం జరిగిందన్నారు. చిన్నారి మనసులో సంస్కార విత్తనాలు నాటే ప్రయత్నానికి ఇది అద్భుతమైన ఆరంభమని అన్నారు. ఈ వేడుకల్లో ఏజీఎం అరవింద్ రెడ్డి, డీన్ వెంకటస్వామి, ఇన్ఛార్జీలు అనిల్, శ్రావంతి, తస్లిం, స్వప్న తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, 10 గంటల పనిని పెంచి 282 జీవో రద్దుకై ఉద్యమిద్దామని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు అయ్యకృష్ణ పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం ఆదివారం గోదావరిఖనిలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు అయ్యకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విడనాడాలని, కనీస వేతనాలు 26,000 ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు పెంచకుండా అధిక పని చేస్తూ శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం జీవో నంబర్ 282ను చట్టబద్ధం చేసిందని, 8 గంటల నుండి 10 గంటలు పెంచడం వలన కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారన్నారు. పని గంటల పెంపు జీవో రద్దు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల దృష్టి సారించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఉపాధ్యక్షులు చిల్క శంకర్, జిల్లా నాయకులు ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, జి మల్లేశం, బి పుచ్చయ్య, బి స్వామి, కె ఎల్లయ్య, బి కుమరయ్య, తుట్ల రాయమల్లు, చింతల శేఖర్, ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా నియమితులై మొదటిసారిగా గోదావరిఖని పట్టణానికి వస్తున్న సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఘన స్వాగతం పలుకుదాం. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజారెడ్డి పిలుపు. సెంటనరీ కాలనీలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ జిల్లా కార్యవర్గ సమావేశం. జర్నలిస్టుల సమస్యలపై పలు తీర్మానాలు. గుట్కా, అంబర్, పాన్ మసాలా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపూడి సూర్య డిమాండ్. మేడిపల్లి గ్రామంలో రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పోచమ్మ తల్లి, మడలేశ్వర స్వామి బోనాలు.
గౌడ సంఘం ఆధ్వర్యంలో లద్నాపూర్ గ్రామంలో ఆషాఢ మాసం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.